హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రినాథ్ కోయిలాడ. ఫ్రెండ్స్, నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చాను. అక్కడ ఫ్లైట్ దిగాను. అయితే వందే భారత్ అది ఎప్పుడు ఎక్కలేదని చెప్పేసి వందే భారత్కి నేను టికెట్ తీసుకోవడం జరిగింది. అది హైదరాబాద్ టు విశాఖపట్నం రావడానికి. ఇది 8 hours అని చెప్పేసి అన్నారు. సరే, మనం ఎప్పుడు రాలేదు కదా, చూద్దాం, ఇది ఫస్ట్ సార్ అని చెప్పేసి నేను దీనికి టికెట్ రిజర్వేషన్ చేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, అది నేను 5 years అవుతుంది సౌదీ వెళ్ళి. ఈ 5 yearsలోనే ఇది కొత్తగా ఓపెన్ అయింది కదా, అందుకని చెప్పేసి ఒకసారి చూద్దాం అని చెప్పేసి నేను దీనికి రిజర్వేషన్ చేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అన్నారు. నేను 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో వెయిట్ చేయగా తర్వాత అనౌన్స్ చేశారు 1 కాదు 10 నెంబర్లోకి వస్తుందని చెప్పేసి. సరే అని చెప్పేసి తొందరగా మెట్లు ఎక్కి నేను 10 నెంబర్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళాను. బాగా అలసిపోయాను. వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఇప్పుడు ట్రైన్లోకి వెళ్దామని చెప్పేసి నాకు 11 వచ్చింది. చూడండి, అక్కడ E11 అని చెప్పేసి ఉంది. E11 వచ్చింది. అంటే ఇంజిన్ బ్యాక్ సైడ్, అంటే 3వ నెంబర్ ప్లాట్ఫామ్ అనమాట. అదే 3వ నెంబర్ కంపార్ట్మెంట్ అనమాట. అది ఇంజిన్ తర్వాత 3వది అనమాట. ఇక చూడండి సార్, ఫ్రంట్ ఎలాగ ఉందో అది ఇంజిన్. సేమ్ మెట్రో ట్రైన్ లాగా ఉంది. చాలా బాగుంది. మెట్రో ట్రైన్ చూసినట్టుంది బయట నుంచి చూస్తుంటే. బుల్లెట్ ట్రైన్ లాగా ఉంది. గ్లాసులు, డీలక్స్ గ్లాసులు చాలా బాగుంది. 14 కంపార్ట్మెంట్లోకి వెళ్ళాను. డోర్ బటన్ వత్తితే మనం సైడ్కి స్లైడ్ అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, సీట్లు ఎంత బాగున్నాయో. సేమ్ ఫ్లైట్, ఇండిగో ఫ్లైట్ ఉన్నట్టుంది. నేను వచ్చిన ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్. ఆ ఫ్లైట్లో ఎలాగైతే సీట్లు ఉన్నాయో అలాగే డీలక్స్ సీట్లు ఉన్నాయి. డోర్స్ దగ్గర రెడ్ కలర్ చూడటానికి క్లియర్గా అర్థమయ్యేది. ఇది డోర్లు అని చెప్పేసి తెలియడం కోసం అని చెప్పేసి డోర్ల దగ్గర రెడ్ కలర్లు పెట్టడం జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది. బ్లూ కలర్ సీట్లు, క్లాత్లు పెట్టారు. చాలా అందంగా ఆ కంపార్ట్మెంట్కి కరెక్ట్గా మ్యాచింగ్ కూడా చాలా బాగున్నాయి. సీట్లు అవన్నీ చూడడానికి కొద్దిగా కలర్ఫుల్గా ఉన్నవి. ఎక్కడికక్కడ స్క్రీన్స్ కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు అది ఆగే 4 స్టేషన్లో కూడా ఒక స్టేషన్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేషన్కి ఎన్ని కిలోమీటర్లు అనేది ఆ స్క్రీన్లో షో అవుతుంది. ఎంత స్పీడ్లో వెళ్తుంది బండిది, ఎంత దూరంలో ఉంది అనేది కూడా, ఎన్ని గంటలకల్లా రీచ్ అవుతున్నాం అనేది ఎప్పటికప్పుడు ఆ స్క్రీన్లో మనకి ప్లే చేస్తూ ఉన్నారు పక్కన ఉన్న స్క్రీన్లోని. డోర్ చూడండి, ఏసీ అటు ఇటు మనకి బయటకు వెళ్ళిపోకుండా ఉండటం కోసం అని చెప్పేసి గ్లాస్ డోర్ పెట్టారు. ఇప్పుడు ఇది నేను 13 దాంట్లోకి వచ్చాను. 13 భోగిలోకి వచ్చాను. నాకు అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఇబ్బంది కలిగి నేను బయటికి దిగిపోయి ప్లాట్ఫామ్ నుంచి నడుచుకొని వెళ్ళి మళ్ళీ నేను 11లోకి వెళ్ళడం జరిగింది. అదే 11వ నెంబరు భోగి. ఇది మెట్రో ట్రైన్, సేమ్ మెట్రో ట్రైన్ లాగానే ఉంది. చూడండి, ఎంప్లాయీస్కి కూడా ఒక యూనిఫామ్ ఇచ్చారు. ఈ యూనిఫామ్ కూడా చాలా బాగుంది. కంపెనీలో ఎంప్లాయీస్ లాగా ఉన్నట్టుంది తప్ప రైల్వే ఎంప్లాయీస్ లా లేదు. చాలా బాగుంది. వాళ్ళు కూడా మనకి ఎప్పటికప్పుడే వాటర్ కావాలా, పేపర్ కావాలా, ఇంకా చాయ్ కూడా ఇస్తారు మధ్యలోని. కాబట్టి వాటికి ఎక్స్ట్రా పే చేస్తారు, తీసుకుంటారు వాళ్ళు. బాగుంది. సర్వే మాత్రం చాలా బాగుంది. టేబుల్, ఇక నేను కూర్చునే ప్లేస్ దగ్గరికి వచ్చాను. టేబుల్ కూడా బాగుంది. టేబుల్ కూడా మనకి ఇబ్బంది లేకుండా ఎదుర ఫోల్డింగ్ కూడా ఉంది. సీట్లు కూడా ఫోల్డ్ అవుతున్నాయి బ్యాక్కి. ట్రైన్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. 8 hours వచ్చేస్తున్నాం. ఇంతకుముందు 4 స్టాప్లే ఉండేవి విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి. ఇప్పుడు సామర్లకోటలో ఎక్స్ట్రా స్టాప్ ఒకటి పెరిగింది. ఇప్పుడు 4 స్టాపుల్లో ఆపుతూ ఉన్నారు. అయినా కానీ 8 hours రీచ్ అయిపోతున్నాము. ఇటు విశాఖ నుంచి హైదరాబాద్ కానీ, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం కానీ ఎగ్జాక్ట్లీ 8 hours పట్టింది నాకైతే. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. సీలింగ్ అది సేమ్ ఫ్లైట్లో ఉన్నట్టే ఉంది. మనకి ఆ ఫీల్ కూడా అలాగే ఉంటుంది. అసలు మన బయటికి చూడకపోతే కనుక ట్రైన్ వెళ్తుందా లేదనేది కూడా తెలియదు. వైబ్రేషన్ కానీ, సౌండ్స్ కానీ ఏమి రావు. చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇంతకుముందు ఈ ట్రైన్ ఎక్కిన అనుభవంగానే ఉన్నట్టయితే కనుక నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మెసేజ్ పెట్టండి. చూస్తున్నారు, వీడియో అయితే చూస్తున్నారు కానీ నాకు అది లైక్ చేస్తున్నారు, కామెంట్ పెట్టడం లేదు. కొంతమంది లైక్ కూడా చేయటం లేదు, చూసి వెళ్ళిపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్. మీ త్రినాథ్ కోయిలాడ.